హలో ఆస్పిరెంట్స్. సో కోటి సైడ్ గైడ్ ఛానల్కి అందరికీ స్వాగతం అండి. సో చెప్పినట్టుగానే ఈరోజు మనమైతే రికార్డ్ అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్కి సంబంధించిన కట్ ఆఫ్స్ అయితే చూద్దామండి. సో ఫస్ట్ రికార్డ్ అసిస్టెంట్కి చూసుకుంటే ఇంకా సో రికార్డ్ అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ పోస్టుల్లో మనకి ఎటువంటి మార్పులు చేర్పులు లేవండి. అంటే ఆగస్ట్ 18న ఇచ్చిన సర్క్యులర్లో భాగంగా మనకి రికార్డ్ అసిస్టెంట్లో కానీ ఎగ్జామినర్లో కానీ ఎటువంటి పోస్టులను తగ్గించలేదు, అలానే పెంచలేదు. సో అంతకుముందు ఏవైతే కట్ ఆఫ్స్ మనకి ఒరిజినల్ నోటిఫికేషన్లు ఇవ్వబడ్డాయో వేకెన్సీస్ అనేవి అవే వేకెన్సీస్ అనేవి మనకి ఇప్పుడు కూడా ఉన్నాయండి. సో వాటి కట్ ఆఫ్స్లోకి వెళ్దాం. సో మొత్తం రికార్డ్ అసిస్టెంట్ స్టేట్ మొత్తం 24 పోస్టులు ఇచ్చారండి. సో డివైడ్ చేసుకుంటే కనుక మనకి మొత్తం రాష్ట్రానికి 1.5 1.8 అలా వస్తుందండి. అంటే ఒక జిల్లాకి 2 పోస్టులు కూడా రాలేదు కనీసం. సో వివరాలకు వెళ్తే ఇవి వచ్చేసి మనకి ఓన్లీ 4 జిల్లాల్లో మాత్రమే ఇచ్చాయండి. మిగతా అన్ని జిల్లాల వారు కూడా రికార్డ్ అసిస్టెంట్ పోస్టుకు సంబంధించి నాన్ లోకల్ క్యాండిడేట్స్ కింద మాత్రమే ఎగ్జామ్లో కంపీట్ అవ్వాల్సి ఉంటుంది. అదేందండి. సో మిగతా ఎవరైతే 9 జిల్లాల వారు ఉన్నారో వారందరూ కూడా ఈ 4 జిల్లాల్లోనే నాన్ లోకల్ క్యాండిడేట్స్ కింద కంపీట్ అవ్వాల్సి ఉంటుందండి. సో ఆ 4 డిస్ట్రిక్ట్స్ వచ్చేసి మనకి మొట్టమొదటిగా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండి. సో ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ మనకి 4 పోస్టులు ఇవ్వడం జరిగింది తూర్పుగోదావరి జిల్లాలో. ఓసీకి వచ్చేసి కట్ ఆఫ్ 67+గా డిసైడ్ చేయబడిందండి. ఎందుకంటే అందరూ కంప్లీట్ అవుతారు కాబట్టి 67+గా డివైడ్ అవ్వబడింది. ఇంకా ఏ కేటగిరీలో కూడా పోస్టులు లేవు కాబట్టి వారందరూ కూడా వచ్చి ఇక్కడే కంప్లీట్ అవుతారు. అండ్ ఇన్ కేస్ ఎక్కడైనా స్టేట్ మొత్తంలో కూడా ఎవరైనా నాన్ లోకల్ క్యాండిడేట్ హైయెస్ట్ తెచ్చుకుంటే కనుక, ఆ డిస్ట్రిక్ట్ కంటే కూడా హైయెస్ట్ తెచ్చుకుంటే కనుక నాన్ లోకల్ క్యాండిడేట్ కింద ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో వాళ్ళు పోస్ట్ తెచ్చుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి. అలానే కృష్ణా డిస్ట్రిక్ట్లో 10 పోస్టులు ఉన్నాయండి. సో 5 పోస్టులు ఓసీలోనే ఇవ్వడం జరిగింది. సో కట్ ఆఫ్ అనేది 67+ పెట్టడం జరిగింది. ఎందుకంటే కృష్ణా డిస్ట్రిక్ట్ అనేది కొంచెం కాంపిటేటివ్ కాబట్టి 5 ఉన్నా 6 ఉన్నా 7 ఉన్నా కూడా అది కట్ ఆఫ్ అనేది 67 దగ్గరే రిమైన్ అవుతుంది. సో ఈడబ్ల్యూఎస్లో 1 పోస్ట్ ఉందండి, 63+ ఇచ్చాం. అలానే బీసీలో కృష్ణా డిస్ట్రిక్ట్లో బీసీఏలో 1 పోస్ట్, బీసీసీలో 1 పోస్ట్ ఉందండి. మిగతా వారందరూ కూడా ఓపెన్లో కంప్లీట్ అవ్వాల్సి ఉంటుంది. సో వారికి వచ్చి 61+ అనేది కట్ ఆఫ్గా పెట్టడం జరిగింది. మన ఎస్సీలో కూడా గ్రూప్ 1 మరియు గ్రూప్ 2కి మాత్రమే చెరొక పోస్ట్ ఉందండి. అండ్ మిగతా అంటే థర్డ్ గ్రూప్ వారు కూడా మనకి వెళ్ళి కృష్ణా డిస్ట్రిక్ట్లో ఓపెన్లో కంప్లీట్ అవ్వాల్సింది, వాళ్ళకి 58గా ఇవ్వడం జరిగింది. అలానే ఎస్టీ వారు కూడా మనకి కృష్ణా డిస్ట్రిక్ట్లోనే కంప్లీట్ అవ్వాల్సి ఉంటుంది ఓపెన్ కేటగిరీలో. తర్వాత శ్రీకాకుళం జిల్లా అండి. శ్రీకాకుళం జిల్లాలో మనకి 7 పోస్టులు ఇవ్వడం జరిగింది. దాంట్లో 3 ఓపెన్ కేటగిరీలో ఇవ్వబడ్డాయి. సో అవి వచ్చేసి మనకి 65గా పెట్టడం జరిగింది కట్ ఆఫ్ అనేది. అలానే ఈడబ్ల్యూఎస్లో లేరు, సో వారు కూడా శ్రీకాకుళం ఓపెన్ కేటగిరీలోనే కంప్లీట్ అవ్వాల్సి ఉంటుంది. అలానే బీసీఏలో ఒకటే ఉందండి, మిగతా వారందరూ కూడా మనకి ఓపెన్ కేటగిరీలోనే కంప్లీట్ అవ్వాల్సి ఉంటుంది. అది కూడా 60+ ఇవ్వడం జరిగింది. అలానే ఎస్సీ వారికి వచ్చేసి ఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 చెరొక పోస్ట్ ఉందండి. సో గ్రూప్ 3 వారు కూడా మనకి శ్రీకాకుళం ఓపెన్ కేటగిరీలో కంప్లీట్ అవ్వాల్సి ఉంటుంది. అలానే మనకి ఎస్టీలో 1 పోస్ట్ ఉందండి. సో 54 అనేది కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. వారు కూడా ఓపెన్ కేటగిరీలో మనకి 1 పోస్టు మనకి ఎస్టీలో ఇవ్వడం జరిగిందండి. అలానే నెక్స్ట్ కడప డిస్ట్రిక్ట్ వచ్చేసి మనకి కడప జిల్లాకి 3 పోస్టులు ఇవ్వడం జరిగిందండి. దాంట్లో ఓపెన్ కేటగిరీలో 2 పోస్టులు మాత్రమే ఇవ్వడం జరిగాయి. దానికి 66 అనేది కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. ఈడబ్ల్యూఎస్కి లేదు, బీసీకి లేదు. అలానే ఎస్సీ గ్రూప్ 1కి మాత్రం 1 పోస్ట్ ఉందండి. సో మిగతా వారందరూ కూడా మిగతా గ్రూప్ 2 గ్రూప్ 3 వారు కూడా ఓపెన్ కేటగిరీలో కంప్లీట్ అవ్వాల్సి ఉంటుంది. అలానే ఎస్టీకి వచ్చేసి మనకి కట్ ఆఫ్ వేకెన్సీస్ లేదు కాబట్టి కట్ ఆఫ్ కూడా వాళ్ళు కూడా ఓపెన్ కేటగిరీలో కంప్లీట్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే అండి. నెక్స్ట్ సో ఇవి రికార్డ్ అసిస్టెంట్ కట్ ఆఫ్స్ అండి. నెక్స్ట్ ఎగ్జామినర్ కట్ ఆఫ్ మనకు చూసుకుంటే ఎగ్జామినర్ మొత్తం స్టేట్ మొత్తం చూసుకున్న మనకి 32 పోస్టులు అనేవి ఉండటం జరిగిందండి. సో ఇవి వచ్చేసి మనకి అనంతపురం డిస్ట్రిక్ట్ అండి. సో అనంతపురం జిల్లాలో ఒక్కటే ఇవ్వబడిందండి. సో ఓపెన్ కేటగిరీలో 1 పోస్ట్కి 68+ ఇవ్వడం జరిగిందండి. సో ఎందుకంటే ఇవి అన్నీ మీరు +or-4 అనేది చేసుకోవాలండి. సో ఇవన్నీ ఎగ్జాక్ట్ కట్ ఆఫ్స్ కాదు, మన దగ్గర ఉన్న డేటాతో మనం అప్రాక్సిమేట్గా ఒక క్యాలిక్యులేషన్ చేసాం కాబట్టి అప్రాక్సిమేట్గా మనం ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో వీటికి మీరు ఖచ్చితంగా +or- చేసుకోవాలండి, +or-4. అండ్ ఇవి నార్మలైజేషన్ తర్వాత వచ్చే మార్క్స్ అండి. సో సార్ ఇంత కట్ ఆఫ్ ఉంటుందా అంటే మీకు నార్మలైజేషన్ తర్వాత ఇంత కట్ ఆఫ్ ఉంటుందండి. మనకు వచ్చేసి ఇవి +or-4 చేసుకుంటే కనుక మీకు ఈ కట్ ఆఫ్ అనేది వస్తుంది. నార్మలైజేషన్ మీద కూడా మనం ఎంత నార్మలైజేషన్ కలవచ్చు అనేది కూడా ఒక వీడియోలో మనం నెక్స్ట్
వీడియో చేసుకుందామండి. అలానే ఈడబ్ల్యూఎస్లో సో ఒక పోస్ట్ ఉంది కాబట్టి మిగతా పోస్టులు అందరూ కూడా మిగతా కేటగిరీస్ అందరూ కూడా ఓపెన్లోనే కంప్లీట్ అవ్వాల్సి ఉంటుంది. సో 68 నుంచి 70 కల్లా 71కి వెళ్ళొచ్చు, అలానే 65 కూడా రావచ్చు ఇన్ కేస్ ఆ స్టేట్లో ఆ డిస్ట్రిక్ట్లో హైయెస్ట్ పోస్ట్ అదే అయితే, హైయెస్ట్ మార్క్ అదే అయితే కనుక. సో చిత్తూరు డిస్ట్రిక్ట్లో వచ్చేసి మనకు 3 పోస్టులు ఉన్నాయండి. సో బీసీఏలో ఒకటి ఉంది, బీసీబీలో ఒకటి ఉంది, అలా 65+ అనేది కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. అలానే ఎస్సీ గ్రూప్ 3లో ఒకటి ఉందండి. మిగతా 2 గ్రూపుల వారు కూడా ఓపెన్లో కట్ కంప్లీట్ అవ్వడానికి లేవు కాబట్టి సో ఇంకా ఓన్లీ SC3 గ్రూప్ వారికి మాత్రమే ఉందండి. మిగతా వారు ఓపెన్లో కంప్లీట్ అవ్వడానికి కూడా వారికి అవకాశమే లేదు. సో ఇన్ కేస్ వారు కంప్లీట్ అవ్వాలంటే నాన్ లోకల్ కింద పక్క జిల్లాల్లో కంప్లీట్ అవ్వాల్సి ఉంటుంది. ఎస్టీ వాళ్ళు కూడా ఇంకా కంప్లీట్ అవ్వడానికి వారికి ఛాన్స్ ఏం లేదు. అలానే ఈస్ట్ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాలలో కూడా మనకి 3 పోస్టులు అనేవి ఉండటం జరిగిందండి. ఓసీలో 3 కూడా ఓసీలో ఇవ్వడం జరిగింది. సో మిగతా కేటగిరీస్ వారందరూ కూడా ఈ 3 పోస్టుల కోసమే ఆ డిస్ట్రిక్ట్లో కంప్లీట్ అవ్వాల్సి ఉంటుంది, లేదా నాన్ లోకల్ కింద కంప్లీట్ అవ్వాల్సి ఉంటుంది. అదే మన గుంటూరు జిల్లాలో 2 పోస్టులు ఉన్నాయండి. ఓసీలో ఒకటి, ఈడబ్ల్యూఎస్లో ఒకటి. సో మిగతా వారందరూ కూడా మనకు వచ్చేసి గుంటూరు జిల్లాలో ఓపెన్ కేటగిరీలో కంప్లీట్ అవ్వాల్సి ఉంటుందండి. అలానే ప్రకాశం జిల్లాలో మనకి 2 పోస్టులు ఉన్నాయండి. సో బీసీబీలో ఒక పోస్ట్ ఉంది, అలానే ఎస్టీలో ఒక పోస్ట్ ఉందండి. సో ఇంకా వారు ఓపెన్లో కంప్లీట్ అవ్వడానికి కూడా ఓపెన్ పోస్టులు ఒకటి, నాన్ లోకల్ క్యాండిడేట్స్ కింద అదర్ డిస్ట్రిక్ట్స్లో కంప్లీట్ అవ్వాల్సి ఉంటుంది. అలానే మనకి కృష్ణా జిల్లా వచ్చేసి 9 పోస్టులు ఉన్నాయండి. కొంచెం ఎక్కువ పోస్టులు ఉన్నది ఈ జిల్లాలోనే. సో ఓసీలో 3 ఉన్నాయండి, అలానే ఈడబ్ల్యూఎస్లో ఒకటి, బీసీఏలో ఒకటి, బీలో 2, అలానే ఎస్సీ గ్రూప్ 2లో 2. సో ఎవరైతే కేటగిరీస్లో ఇవ్వబడలేదో వాళ్ళందరూ కూడా ఓపెన్లోకి వచ్చి కంప్లీట్ అవ్వాల్సి ఉంటుంది. అని శ్రీకాకుళం జిల్లాలో కూడా మనకు ఓపెన్ అయితే లేదు, ఉన్నది 2 పోస్టులే, దాంట్లో కూడా ఓపెన్ లేదు కాబట్టి బీసీఈలో ఒకటి ఉంది, అలానే ఎస్సీ గ్రూప్ 2లో ఒకటి ఉందండి. సో వారు ఆ పోస్టులకు మాత్రమే, ఆ కేటగిరీ వారు మాత్రమే కంప్లీట్ అవ్వాల్సి, మిగతా వారందరూ అదర్ డిస్ట్రిక్ట్స్లో నాన్ లోకల్ క్యాండిడేట్స్ కింద కంప్లీట్ అవ్వాలి. వైజాగ్లో కూడా మనకు 3 పోస్టులు ఉన్నాయి, దాంట్లో ఓసీలో 2 ఉన్నాయి, బీసీఏలో ఒకటి ఉంది. సో వీరందరూ కూడా మనకు వచ్చేసి ఓపెన్ కేటగిరీలో కంప్లీట్ అవ్వచ్చండి. అలానే విజయనగరం జిల్లాలో ఒకటే పోస్ట్ ఉంది, అది ఓసీలో ఉంది. సో ఇది ఇంకా పెరగచ్చు. సో +or-4 అనేది చెప్పాం కదండి. సో మిగతా వారందరూ కూడా వచ్చి ఈ యొక్క ఓపెన్ పోస్ట్ కోసం కంప్లీట్ అవ్వాల్సి ఉంటుంది. సేమ్ అనంతపురం డిస్ట్రిక్ట్లానా అనంతపురంలో కూడా ఒకటే ఉంది, అలానే విజయనగరం కూడా ఒకటే ఉంది. అలానే పశ్చిమ గోదావరి జిల్లాలో మనకి 4 పోస్టులు ఉన్నాయండి. సో ఓసీలో ఒకటి ఉంది, ఈడబ్ల్యూఎస్లో ఒకటి ఉంది, బీసీబీలో ఒకటి ఉంది, ఎస్సీ గ్రూప్ 3లో ఒకటి ఉందండి. సో మిగతా వారందరూ కూడా వచ్చి ఓపెన్ కేటగిరీలో కంప్లీట్ అవ్వాలి. అలానే కడప జిల్లాలో మనకి 2 పోస్టులు ఉన్నాయండి. అది ఒకటి ఓసీలో ఉండి, ఒకటి ఎస్టీలో ఉంది. సో మిగతా వారు కూడా ఆ ఒక్క పోస్ట్ కోసమే మిగతా కేటగిరీస్ అన్ని కూడా కంప్లీట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ రకంగా మనకి ఎగ్జామినర్ అండ్ రికార్డ్ అసిస్టెంట్ కట్ ఆఫ్స్ అయితే చెప్పడం జరిగిందండి. సో గుర్తుంచుకోండి, ఇవి అప్రాక్సిమేట్ కట్ ఆఫ్స్, +or-4 అనేది ఖచ్చితంగా మీరు ఈ కండిషన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇవి నార్మలైజేషన్ తర్వాత వచ్చే మార్క్స్ అండి. ఓకే అండి. సో నార్మలైజేషన్ ఎంత ఉంటుంది అని కూడా మనం ఒక వీడియో చూద్దామండి. ఎంతవరకు పెరగచ్చు, లాస్ట్ టైం ఎంత పెరిగింది, ఈసారి ఎంత పెరగచ్చు అనేది కూడా మనం ఒక డీటెయిల్డ్ వీడియో అనేది చేసుకుందామండి ఫ్యూచర్లో. సో మనకి ఎగ్జామినర్ పోస్ట్కి సంబంధించి కర్నూలు మరియు నెల్లూరు జిల్లాల్లో అసలు పోస్టులు లేవండి. సో రికార్డ్ అసిస్టెంట్ అయితే ఓన్లీ 4 డిస్ట్రిక్ట్స్లో మాత్రమే ఇచ్చాడు, మిగతా 9 జిల్లాలు కూడా ఇవ్వలేదు. సో దీనికైతే మనకి ఎగ్జామినర్కి అయితే ఓన్లీ 11 జిల్లాల్లో మాత్రమే ఇచ్చాయండి. కర్నూలు, నెల్లూరుకి మాత్రం ఇవ్వలేదు, 0 వేకెన్సీస్. ఈ జిల్లాల వారు ఎగ్జామినర్ పోస్ట్ సంబంధించి నాన్ లోకల్ క్యాండిడేట్స్ కింద అదర్ డిస్ట్రిక్ట్స్లో కంప్లీట్ అవ్వాల్సి ఉంటుందండి. సో ఖచ్చితంగా మీ ఒపీనియన్ కానీ మీ డౌట్స్ని కానీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండి, ఖచ్చితంగా రిప్లై రావటం జరుగుతుంది. సో మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే చాలామంది లైవ్ వ్యూస్ వెళ్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అనేది చేయట్లేదండి. సో నెక్స్ట్ మనం వచ్చేసి డ్రైవర్కి కానివ్వండి, లేదా టైపిస్ట్కి కానివ్వండి, కాపీయిస్ట్ కానివ్వండి, స్టెనోగ్రాఫర్కి కానివ్వండి, సో వీరికి ఎలా కట్ ఆఫ్స్ ఉంటాయి, స్కిల్ టెస్ట్కి ఏ రేషియోలో వీళ్ళనైతే తీసుకుంటారు, లాస్ట్ టైం ఏ రేషియోలో తీసుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో అనేది డిస్కస్ చేసుకుందామండి. సో ఈ వీడియోస్ కనుక మీకు ఖచ్చితంగా రావాలంటే ఖచ్చితంగా మీరు అనేది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన నుంచి వచ్చే నోటిఫికేషన్స్ కానివ్వండి, మన నుంచి వచ్చే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ కానివ్వండి, అప్డేట్స్ కానివ్వండి, లేదా జీకే క్లాసెస్ కానివ్వండి, లేదా కరెంట్ అఫైర్స్ కానివ్వండి,
సో ఖచ్చితంగా ఇవన్నీ మీకైతే రావాలంటే ఖచ్చితంగా వీడియో అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఎవరైతే ఇంకా మన ఛానల్లో చూడలేదో మన ఛానల్లో ఖచ్చితంగా కొన్ని నోటిఫికేషన్స్ అనేవి పెట్టబడ్డాయండి. సో ఆర్ఆర్బి జేఈ నోటిఫికేషన్ అండి, ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ అండి, బెల్ నోటిఫికేషన్ విడుదల చేయబడిందండి, అది కూడా పెట్టడం జరిగింది. సో ఆర్మీ నుంచి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ వారికి కూడా ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. మంచి నోటిఫికేషన్ సికింద్రాబాద్లో ఉంది. సో ఆ వీడియో కూడా పెట్టామండి, అది కూడా చూడండి. అలానే ఖచ్చితంగా సదర్న్ కమాండ్కి సంబంధించిన ఇన్ఫాంట్రీలోకి ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ ఉందండి. సో అది కూడా ఖచ్చితంగా చూడండి. అది ఓన్లీ సదర్న్ కమాండ్, సో ఓన్లీ మన సదర్న్ స్టేట్సే పార్టిసిపేట్ చేస్తాయి మ్యాక్సిమం. సో ఖచ్చితంగా మీరు ఈ నోటిఫికేషన్స్ అన్ని చూసుకొని మంచిగా అప్లై చేసుకోండి. సో ఖచ్చితంగా మీరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. హ్యావ్ అ గుడ్ డే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కోతిసర్ ఎడుగైడ్ ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలపండి. బాయ్.